మాజీరా చీఫ్ విక్రమ్ సూద్ అన్నట్టుగా ఢిల్లీలోని కొత్త పాలకులు కాశ్మీర్ మరియు హైదరాబాద్ అంశాల్లో ఎంతగా మునిగిపోయారంటే సార్వభౌమ బలూచిస్తాన్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించలేకపోయారు. పాకిస్తాన్ సైన్యం కలాత్ను ఆక్రమిస్తుంటే భారత్ మౌనంగా ఉండిపోయింది. నెహ్రూ లేదా మౌలానా ఆజాద్ ఎవరూ బలూచిస్తాన్ అత్యాచారం గురించి ఏమీ మాట్లాడలేదని పండితులు పేర్కొన్నారు. దీని పర్యవసానాలు ఊహిస్తే ఒళ్ళు గగురుపరుస్తుంది. 1948లో కాంగ్రెస్ నాయకత్వం ప్రతి విషయాన్ని తప్పుగా అంచనా వేసి నేరపూరితమైన రాజనీతిజ్ఞ లోపాన్ని ప్రదర్శించింది. ఒకవేళ వారు కలాత్ ఖాన్ మాట విని ఉంటే కశ్మీర్లో జిహాద్ సంభవించి ఉండేది కాదు. అసలు కశ్మీర్ సమస్య ఉండేది కాదు. బలూచిస్తాన్ దాదాపు జర్మనీ దేశమంతా ఉంటుంది మరియు యునైటెడ్ కింగ్డమ్ కంటే 40% పెద్దది. పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ 44%, తీర ప్రాంతంలో 70% కలిగి ఉంది. ఈ ప్రాంతంలో చమురు, రాగి, ఇనుము మరియు బంగారం వంటి సహజ వనరులతో అపారంగా అల్లలాడుతున్నప్పటికీ ఇది పాకిస్తాన్లో అత్యంత పేద ప్రాంతం. మెజారిటీ ప్రజలకు కనీసం విద్యుత్ లేదా తాగునీటి సౌకర్యం కూడా లేదు. పాకిస్తాన్ అక్కడి వనరులను దోచుకుంటూ బలూచ్ ప్రజలను శవాలుగా మారుస్తోంది. ముగింపుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నాడు చేసిన హిమాలయ పర్వతం అంతా తప్పు సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశం బలూచిస్తాన్కు భౌతికంగా మరియు దౌత్యపరంగా సాధ్యమైనంత అన్ని విధాలుగా సహాయం చేయాలి. ఇది భారతదేశపు వ్యూహాత్మక ప్రయోజనాలకు మరియు రక్షణకు అత్యంత అవసరం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే పాకిస్తాన్ ఆట ముగిసినట్లే. పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశం కూలిపోవాలంటే బలూచిస్తాన్ విముక్తి ఒక్కటే మార్గం.